హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా చాలామంది ఏజెంట్లు ప్రీమియం ఎక్కువని కస్టమర్ పాలసీ తీసుకోవట్లేదు అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేమిటంటే పాలసీ కంటే ముందే వారి సేల్స్ టాక్ తిరస్కరించబడుతుంది, అంటే కమ్యూనికేషన్ తిరస్కరించబడుతుంది. ఈరోజు ప్రతి ఇన్సూరెన్స్ ఏజెంట్ తప్పక తెలుసుకోవాల్సిన 5 కమ్యూనికేషన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 మిస్టేక్, టాకింగ్ మోర్ దాన్ లిజనింగ్. చాలామంది ఏజెంట్లు కస్టమర్ని కలిసిన వెంటనే పాలసీల గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, పీపుల్ డోంట్ కేర్ హౌ మచ్ యూ నో అంటిల్ దే నో హౌ మచ్ యూ కేర్. ముందుగా కస్టమర్ని వినాలి, వారి కుటుంబం గురించి, వాళ్ళ బాధ్యతల గురించి, వాళ్ళ కళల గురించి, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ గురించి తెలుసుకున్న తర్వాతనే మీ సలహా విలువైనదిగా మారుతుంది. గోల్డెన్ రూల్ ఏంటంటే 70% వినాలి, 30% మాట్లాడాలి. రెండోది ఏంటంటే సెల్లింగ్ పాలసీ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లం. చాలామంది ఇలా అంటారు, ఈ ప్లాన్లో బోనస్ ఉంది, ఈ ప్లాన్లో రైడర్స్ ఉన్నాయి, ఈ ప్లాన్ చాలా బాగుంటుంది అని. కస్టమర్ మనసులో మాత్రం ఒకటే ప్రశ్న ఉంటుంది, ఇది నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, నాకేదన్నా సొల్యూషన్ ఇస్తుంది అని. ఫీచర్స్ చెప్పకండి, బెనిఫిట్స్ చెప్పండి. పాలసీ అమ్మకండి, భవిష్యత్తు గురించి భరోసా ఇవ్వండి. థర్డ్ మిస్టేక్, యూజింగ్ టూ మచ్ టెక్నికల్ లాంగ్వేజ్. ఐఆర్ఆర్, సరెండర్ వాల్యూ, పేడప్ వాల్యూ, మోర్టాలిటీ రేట్ ఇలాంటి పదాలు మీకు అర్థమవుతాయి కానీ కస్టమర్కి అర్థం కాదు. వాళ్ళు గందరగోళానికి గురి అవుతారు. కష్టమైన విషయాన్ని కూడా ఒక చిన్న కథ రూపంలోనూ ఉదాహరణ రూపంలోనూ చెప్పాలి. సింపుల్గా చెప్పగలిగితే మీరు మంచి కమ్యూనికేటర్ అవుతారు. మిస్టేక్ నెంబర్ 4, టాకింగ్ అబౌట్ ది ప్రైస్ బిఫోర్ వాల్యూ. చాలామంది ఏజెంట్లు మొదట 5 నిమిషాల్లోనే ఇంత ప్రీమియం అవుతుంది, 50,000 ప్రీమియం, 1,00,000 ప్రీమియం అని చెప్తారు. కస్టమర్ వెంటనే దాన్ని ఖర్చులాగా ఆలోచిస్తాడు. ముందుగా దాని విలువని అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ పాలసీ కుటుంబానికి ఎంత ముఖ్యమైంది, మీ కుటుంబ ఆదాయం ఆగకుండా కొనసాగాలంటే ఈ రక్షణ అవసరము. ఈ విలువ అర్థమైన తర్వాత ధర అనేది చిన్నదిగా అనిపిస్తుంది. మిస్టేక్ నెంబర్ 5, నాట్ ఆస్కింగ్ ఫర్ ది డెసిషన్. చాలా బాగా వివరిస్తారు, కస్టమర్ కూడా ఆసక్తిగా వింటాడు, కానీ చివరిలో సరే సార్ ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంటారు ఏజెంట్లు. ఎందుకు అలాగా? మర్యాదగా నిర్ణయం అడగడానికి ఎందుకు భయపడతారు? ఇలా అడగండి, ఇంత డిస్కషన్ చేశాను సార్, దీని ఆధారంగా మీ కుటుంబ రక్షణ కోసం ఫస్ట్ స్టెప్ వేద్దాం అనుకుంటున్నారా, చెక్ ఇస్తారా, క్యాష్ ఇస్తారా అని కాల్ టు యాక్షన్ లేకపోతే అమ్మకాలన్నీ అక్కడక్కడే ఆగిపోతాయి. గుర్తుంచుకోండి, ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ వినాలి. పాలసీలు అమ్మొద్దు, సమస్యలకు పరిష్కారాలు చూపించాలి. క్లిష్టమైన పదాలు వాడకూడదు, సులభంగా వివరించాలి. ధరకు ముందు విలువను చూపించాలి. చివరిలో నిర్ణయం అడగడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ ఇన్సూరెన్స్ ట్రైనింగ్ వీడియోలు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.